కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతోంది. కాశీ స్వప్నల మధ్య గొడవ. స్వప్న చెంప పగలగొట్టిన కావేరి. ఇల్లును కోర్టుగా మార్చేసిన శ్రీధర్. కార్తీక్ జడ్జి అయిపోయాడు. కావేరి శ్రీధర్లను తన ఇంటికి తీసుకెళ్తానన్న కార్తీక్. ఒక్కటైన కాశీ స్వప్న. మరి ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూసేయండి. మా మావయ్య గారిని కాపాడినందుకు మా ఫ్యామిలీ తరపున థ్యాంక్ యూ అని సూరజ్కి చెప్తుంది దీప. ఆ తర్వాత దీప, కార్తీక్, సూరజ్ కాసేపు మాట్లాడుకుంటారు. కార్తీక్ గురించి తనకు ముందే తెలుసని చెప్తాడు సూరజ్. ఆ రోజు హాస్పిటల్లో ఏదో అవకాశం మిస్ అయిందన్నావు, సాఫ్ట్వేర్ అనుకున్నాను, నువ్వేమో ఈ స్టాల్ పెట్టావు అంటాడు కార్తీక్. అవును బ్రదర్, నేనెప్పుడూ అంతే, నాకు నచ్చిందే చేస్తాను అంటాడు సూరజ్. మీరేం చదువుకున్నారు బ్రదర్ అని అడుగుతాడు కార్తీక్. యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశానని చెప్తాడు సూరజ్. ఆ తర్వాత సూరజ్ చేసిచ్చిన జ్యూస్ తాగి బాగుందని మెచ్చుకుంటారు దీప, కార్తీక్. ఆ తర్వాత మీకు పెళ్ళయిందా బ్రదర్ అని సూరజ్ని అడుగుతాడు కార్తీక్. ఇప్పటి వరకు నన్ను అర్థం చేసుకునే అమ్మాయి ఎదురుపడలేదు అని చెప్తాడు సూరజ్. ఇక వెళ్ళొస్తామని చెప్పి బయలుదేరుతారు కార్తీక్, దీప. తను పైకి చెప్పట్లేదు కానీ అతనికి అవకాశం మా నాన్నను కాపాడటం వల్లే పోయింది అని దీపతో అంటాడు కార్తీక్. అవకాశం వచ్చినప్పుడు అతని రుణం తీర్చుకోవాలని చెప్తాడు. మరోవైపు బయట కూర్చుని ఉంటుంది స్వప్న. కాశీ వెళ్ళి నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు అని అడుగుతాడు. మా నాన్న హెల్త్ని అడ్డం పెట్టుకుని చీప్ ట్రిక్స్ ప్లే చేయకు అంటుంది స్వప్న. కావేరి వచ్చి మన ఫ్యామిలీ మంచి కోసమేగా కాశీ చెప్పేది అంటుంది. ఇది నా ఫ్యామిలీ అని నొక్కి చెప్తుంది స్వప్న. మావయ్య గురించి ఒకసారి ఆలోచించు అంటాడు కాశీ. నా తండ్రి గురించి ఆలోచించడానికి నువ్వెవరు, నువ్వు ముందు పోరా బయటికి అంటుంది స్వప్న. రా అంటావా అంటుంది కావేరి. వీడొక అవకాశవాది అమ్మా, చావును అడ్డం పెట్టుకుని నాటకాలాడుతున్నాడు. నా తండ్రి చచ్చిపోయినా నేను నిన్ను యాక్సెప్ట్ చేయను అంటుంది స్వప్న. లాగిపెట్టి ఒక్కటి కొడుతుంది కావేరి. ఈ మాట మీ నాన్న వింటే ఏమవుతుందో తెలుసా అంటుంది కావేరి కోపంగా. ఏమవుతుంది కావేరి? ఏం కాదు, విన్నాను కదా అంటాడు శ్రీధర్. ఇంట్లోకి రండి, ఈ సమస్యకు ఈరోజే ఫుల్ స్టాప్ పెట్టాలి అంటాడు శ్రీధర్. ఆ తర్వాత కార్తీక్ అక్కడికి వస్తాడు. నన్నెందుకు రమ్మన్నారు మాస్టర్ అని అడుగుతాడు. నేను అరిచి అరిచి పడిపోతే నువ్వే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లాలి అని చెప్తాడు శ్రీధర్. ఈరోజు ఎలాగైనా ఈ మొగుడు పిల్లల సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ ఇల్లే కోర్టు, నేనే న్యాయవాది, నువ్వే జడ్జి. ఓ తండ్రి వాదించబోతున్న కూతురి విడాకుల కేసిది. ఈ కేసులో తక్షణమే తీర్పు కావాలి అంటాడు శ్రీధర్. కార్తీక్ కావేరిని పిలిచి, పిన్ని, నాన్నవి నీవి బట్టలు సర్దు అంటాడు. ఎందుకన్నయ్యా అంటుంది స్వప్న. మా ఇంటికి తీసుకెళ్తాను అంటాడు కార్తీక్. మరి నేను అంటుంది స్వప్న. నువ్వు ఏకాంతం కోరుకుంటున్నావు కదా, ఇక్కడే ఉండు అంటాడు కార్తీక్. కాశీ తప్పు చేశాడన్నయ్యా అని స్వప్న అంటే, ఇంకా ఎన్ని రోజులు అదే మాట చెప్తావు? నువ్వు మీ పెద్దమ్మని చూసి నేర్చుకుంటున్నావేమో. అదే నిజమైతే భర్తను దూరం పెట్టడమే కాదు, తన ఆరోగ్యం బాగా లేకపోతే తను ఎలా విలవిల్లాడిందో కూడా నేర్చుకో. మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, ఏమైనా మాట్లాడుకోండి. కలిసి ఉంటామంటే నాన్నను ఇక్కడే వదిలేసి వెళ్తా, లేదు అంటే తీసుకెళ్ళిపోతా అంటాడు కార్తీక్. దాంతో స్వప్న, కాశీ పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటారు. లాస్ట్కి చెప్పాల్సింది చెప్పాను, ఇక నీ ఇష్టం అంటాడు కాశీ. ఇద్దరూ కలిసి కార్తీక్ దగ్గరకు వస్తారు. మీ నిర్ణయం చెప్పమంటాడు కార్తీక్. మేము కలిసే ఉంటామని చెప్తుంది స్వప్న. అంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాశీ చేతిలో స్వప్న చెయ్యి పెట్టి జీవితాంతం హ్యాపీగా ఉండమని చెప్పి వెళ్ళిపోతాడు కార్తీక్. ఇంటికి వెళ్ళిన కార్తీక్ దీప, కాంచనలతో కాశీ, స్వప్న కలిసిపోయిన విషయం చెప్తాడు. కాంచన సంతోషిస్తుంది. మీ నాన్న అదృష్టవంతుడు, అర్థం చేసుకునే కూతురుంది అంటుంది కాంచన. మీరు కూడా అదృష్టవంతులే, మీకు అర్థం చేసుకునే కొడుకున్నాడు అంటుంది దీప. కార్తీక్ కూడా ప్రశాంతంగా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటుంది కాంచన. నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానో తెలిసిన రోజు నువ్వు బాధలన్నీ మర్చిపోయి చాలా సంతోషిస్తావమ్మా అంటాడు కార్తీక్. ఇక అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.